నిమ్మరసంతో కారం చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టేసి కొన్ని మెంతులని ఫ్రై చేయండి 5 సెకండ్స్ పాటు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాగా పండిన బాగా వాటర్ ఉన్న 2 నిమ్మకాయలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న బౌల్ మీద టీ జల్లెడ పెట్టేసి నిమ్మకాయ రసంని పిండుకోండి. గింజలు తీసి పక్కన పడేయండి. ఇప్పుడు చల్లారిన ఆవాలు, మెంతులు, జీలకర్రని కూడా రోట్లో వేసేసి రోకలతో మెత్తగా రుబ్బుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఈ కారం అయితే చాలా స్పైసీగా ఉంది. మీ దగ్గర కారము స్పైసీనెస్ తక్కువ ఉంటే ఇంకో టేబుల్ స్పూను యాడ్ చేసుకోండి. ఇందులో పొట్టు తీసిన 10 దాకా వెల్లుల్లిలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. స్పూన్తోనే కలిపేయండి, ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేసి రోకలతో నిదానంగా కంట్లో పడకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్నాక నిమ్మరసము కారము పీల్చేసుకొని గట్టిగా అయిపోతుందండి. మనము నిమ్మరసం ఎంతైతే వేసుకున్నామో అంతనే ప్లెయిన్ వాటర్ కూడా వేసేసుకొని మరోసారి రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకునేటప్పుడు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి కారంని. ఇలా మెత్తగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకుంటే థిక్గా బాగా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన కారంని ఒక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. 2-3 రోజుల దాకా ఈ చట్నీ బయట వాతావరణానికి నిల్వ ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు, దంచిన 5-6 వెల్లుల్లులు, కరివేపాకు కూడా వేసేసి కారము గట్టిగా అయిపోతుందండి. ఇలా గట్టిగా అయిపోతే మరోసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా లూజ్గా చేసుకోవాలండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో కొంచెం అంతా ఇంగువ పొడి వేసుకొని ఈ కారంని వేసేసి స్పూన్తో ఒక్కసారి కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, నిమ్మకాయ కారం చట్నీ రెడీ. ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ కారం చట్నీ మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు. బాయ్ అండి.